సప్పెరా. ఇక్కడ నేను అంటాను కదా, దేవునితో ఆటలాడిన వారిని ఏం చేశాడు పేతురు? దేవునితో ఆటలే కదా అది అంటాడు. ఏమంటాడు? మీరు పరిశుద్ధాత్మను దుఃఖపెట్టారు, లేకపోతే దేవుని మోసపుచ్చారు, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు, ఎందుకు ఏకీపించారు అంటాడు. నేను ఈ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. అననీయ సప్పెరా ఏం జరిగిందంట, వారిద్దరూ అప్పుడు ఆస్తులన్నీ కూడా అపోస్తుల పాదాల దగ్గర పెట్టేస్తున్నారు, మనందరం కలిసే ఉందామంటున్నారు. కానీ ఈ ఒక యవన జంట ఉన్నారు, వాళ్ళ పొలం అమ్మారు, ఇద్దరు కలిసి పొలం అమ్మి కొంత దాచేసుకుని మిగతాది అపోస్తుల దగ్గర తీసుకొచ్చారు. పేతురు వచ్చాడు, అయ్యగారు మేము మా ఆస్తిని అమ్మేసి డబ్బు రెడీగా ఉంచాము, రండి కలెక్ట్ చేసుకుందరు కానీ కబురు పెట్టారు. సో పేతురు గారు వెళ్ళారు, పేతురు గారు కొంతమంది సహోదరులు వెళ్తే వాళ్ళు తీసుకొచ్చి డబ్బు ఇచ్చేశారు అంటాడు ఆయన. చూడండి ఆ మాట కరెక్ట్ చదవండి, 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చారు? సాతాను ప్రేరేపిస్తే ఎందుకు మీరు ఒప్పుకున్నారు? ఇంతకే అమ్మారా? తెలుసుగా, దాచేసుకున్నావు కదా అంటే తెల్లబోయాడు. ఎవరు? అననీయ. ఈయనకి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుందమ్మా? ఎలా తెలుస్తుంది? దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరచగలడు. సో పరిశుద్ధాత్మ యొక్క లక్షణాలు లేకపోతే పరిశుద్ధాత్మ మేలులు ఇవన్నీ మరొకసారి ఇప్పుడు ధ్యానం చేద్దాం. సో ఇది మనం ఈరోజు పేతురుని పంపించేయాలంటే మన ధ్యానంలోకి తర్వాత వెళ్ళాలి కాబట్టి నేను కొట్టేలాగా కనుక గమనిద్దాం. సో దేవుని ఆత్మకు ప్రతిదీ సాధ్యమేనండి. కనుక ఎందుకు పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి ప్రయత్నం చేశారు అన్నాడు. ఆ మాట విని ఏమయ్యాడంట, అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణం విడిచాడు. సో యవనస్తులు పట్టుకుని సమాధి చేశారు. ఇంచుమించు 3 గంటలకు తన భార్య వచ్చింది. భార్య వచ్చేటప్పటికి ఏమంటాడంటే అప్పుడు పేతురు, మీరు ఈ భూమిని ఇంతకే అమ్మితిరా నాతో చెప్పమని అడిగాడట. అవునండి, ఇంతకే అమ్మామంటే ఇప్పుడు ఏమన్నాడు? భార్యతో ఏమన్నాడు? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు. అక్కడ పరిశుద్ధాత్మను అననీయ మోసపుచ్చాడు. ఇద్దరు ఏకీపించడం వల్ల ఏం జరిగిందంట? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీవించితే. నేను దీనికి ఒక టైటిల్ పెట్టాను, దేవునితో ఆటలాడుకున్నారు ఇద్దరు. ఏమండి, దేవునితో ఆటలు ఇట్స్ డేంజర్. ఏమండి, దేవునితో ఆడుకోకూడదు, దేవునితో ఆటలాడుకూడదు. మనకు చేత కాకపోతే ఆయన కాళ్ళు పట్టేసుకుని నన్ను కనికరించి క్షమించు ప్రభు అనొచ్చు, కానీ దేవునితోటి ఆటలు ప్రమాదం అండి. భార్య కూడా చచ్చిపోయింది ఒక్క దెబ్బతోటి. ఒకే రోజు ఒక 3 గంటల వ్యవధిలో భర్త భార్య చచ్చిపోయారు. వెంటనే సమాధి చేసేశారు. ఈ కార్యం ఎవరి ద్వారా జరిగించాడు? దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. ఏమండి, సో ఎంత దేవుని కొరకు జీలు కలిగి ఉన్నాడు. అయ్య బాబు ఏమనుకుంటారులేండి, ఈ మాట చెప్తే ఏమనుకుంటారులేండి, అయ్య బాబు అనుకోలేదు పేతురు. అస్సలు దేవుని ఆత్మపూర్ణులకి ఇట్లాంటి ఏంటంట సోపింగ్, లేకపోతే మోమాటం, లేకపోతే ఏమనుకుంటారో ఇలాంటి ఏమి పని చేయలేదండి. ఏమైతే ఆత్మ చెప్పాడో అదే మాట్లాడాడు. చచ్చిపోయాడు. నీ భర్తను తీసుకున్న వాళ్ళ పాదాలు బయటే ఉన్నాయి, నిన్ను కూడా మోసుకుపోతారు. అంతే కదండి. నీ భర్తను తీసుకెళ్ళి సమాధి చేసిన వారి పాదాలు అక్కడే వెయిట్ చేస్తానే, వాళ్ళు నిన్ను కూడా మోసుకుపోతాడు. దాబ్బుని పడి చచ్చిపోయిందంట. ఎంత దమ్ము కావాలండి ఆ మాట అంటానికి. ఒకేసారి భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కసారిగా పాస్టర్ గారు నిలబడి ఉండగా 3 గంటలు చచ్చిపోతే ఆ ఊరంతా ఏమైపోతుంది? చితకొట్టేరా? భయం ఉంది అప్పుడు. పరిశుద్ధాత్మ భయం. అమ్మో మనం చచ్చిపోతాం, ఆయనతో మాట్లాడితే మనం చచ్చిపోతాం. ఎందుకని? అంత గొప్ప కార్యాలు ప్రభు పేతురు ద్వారా జరిగించాడండి. దేవునికి స్తోత్రం. సో గ్రేట్ మిరకల్స్ దేవుడు పేతురు ద్వారా జరిగించాడు. కనుక ఏమంటే ఇక్కడ నేను ఈ సందర్భంగా ఈ ఎగ్జాంపుల్ బట్టి అనుకునేది ఏంటంటే, దేవునితో ఎప్పుడు ఆడకూడదండి. పరిశుద్ధాత్మను మోసపుచ్చకూడదు, దేవుని ఆత్మను శోధించకూడదు. అంతేనా? ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించుతారు? భార్యాభర్తల విషయంలో లేకపోతే సహోదరుల విషయంలో ఎవరైనా సరే ఇద్దరు ఏకీవించారా? దేని కొరకు? ఒక మంచి పని కొరకు ఏకీవించారా? చెప్పండి. ఎక్కడ 2-3 నా నామమును ఏకీవిస్తే అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ 2 లేదా 3 నాకు వ్యతిరేకంగా ఏకీవిస్తే దేవుని శోధించినట్టు. అక్కడ ఏముంటుంది? అక్కడ మరణం ఉంటుంది. మరణం ఉంటుంది. జాగ్రత్త అండి. ప్రభుతో ఆటలు కుదరదు. కనుక చాలా ప్రమాదం. దేవునితో ఆటలు చాలా ప్రమాదం. అమ్మో చాలా భయపడతా. సో దేవుని పనిలో మనము మునిగిపోదాం.